రెస్ట్ ఇవ్వండి అంటే రిటైర్ చేయమని కాదు, కొన్ని రోజులు రిలాక్స్ అవ్వడానికి టైం ఇవ్వండి అని. లైక్ ట్రావెలింగ్, బుక్ రీడింగ్, ఇలా కొన్ని రోజులు రిలాక్స్ అయ్యేలా చేయమని చెప్పాను. ఇది జస్ట్ సలహా అంతే, తర్వాత మీ ఇష్టం. ఆలోచిస్తాను రాకేష్. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. ఓకే, మీ ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్. కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ చేయండి. రేపు ఆఫీస్కి వస్తున్నావు కదా, ఎంత అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తావేంటి? లేదా బాయ్, నేను రాలేను. నాకు ఢిల్లీ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. రేపు మార్నింగ్ బయలుదేరాలి. సో ఏర్పాట్లన్నీ చూసుకోవాలి కదా. అదేంటి సడన్గా? సడన్గా ఏముందిరా, నువ్వు వచ్చావని ఇన్ని రోజులు లీవ్ పెట్టాను. ఇప్పుడు ప్రమోషన్ ట్రాన్స్ఫర్ కదా, వెళ్ళక తప్పదు. ఎలాగో సెటిల్ అయిపోవడానికి నాకేమైనా ఓల్డ్ కంపెనీ ఉందా, లేక కంపెనీలో పార్ట్నర్షిప్ ఉందా? ఐఎమ్ జస్ట్ అన్ ఎంప్లాయ్. సో కీ డాల్ లాగా ఎడు తిప్పితే అడు తిరగాలి. ఆ జాబ్ ఏదో ఇక్కడే చేసుకోవచ్చు కదా. నో వే. మంచి ప్యాకేజ్, మంచి పొజిషన్ వదులుకోలేను. నాకు వెళ్ళాలని లేకే లోకల్లో ట్రై చేశాను, బట్ కుదరలేదు. సో వెళ్ళక తప్పట్లేదు. నేను నీకు టచ్లో ఉంటాను లేరా. అండ్ వన్ మోర్ థింగ్, నేను బాగా డబ్బులు సంపాదించి ఎప్పటికైనా నీతో కలిసి బిజినెస్ పార్ట్నర్గా వర్క్ చేస్తాను. ఎప్పటిదాకా ఎందుకు, రేపే మా ఆఫీస్లో జాయిన్ అవ్వు. వి విల్ వర్క్ టుగెదర్. నో మ్యాన్, ఫ్రెండ్షిప్ అండ్ వర్క్ కంబైన్గా చేయకూడదు. అది నాకు ఇష్టం లేదు. అది అండర్స్టాండింగ్ లేని చోట వర్కౌట్ అవ్వదు. వి నో అబౌట్ ఈచ్ అదర్ వెరీ వెల్. సో ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? అది కాదబ్బాయ్, ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని నీ కంపెనీలో జాయిన్ అయ్యాననే మాట నాకు రాకూడదు. నాకు అది ఇష్టం లేదు. కమాన్ రాకేష్, నేనే కదా ఆఫర్ చేస్తున్నాను. అండ్ మోరోవర్ నువ్వే కదా మా జెండే సార్కి రెస్ట్ ఇవ్వమని చెప్పావు. తనకి రెస్ట్ ఇవ్వాలంటే తనంత నమ్మకమైన మనిషి నా పక్కన ఉండాలి. అది నువ్వే. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? అన్నయ్య బట్ అక్కి, నాన్నకి జెండే గారు ఎంత నమ్మకస్తుడో నాకు రాకేష్ అంతా. ఓకే, ఇంకేం మాట్లాడుకో. ఈ అక్కి నన్ను పూర్తిగా నమ్మినట్టు లేదు. ప్లాన్ చేసిందంతా చెడగొట్టేస్తుందా ఏంటి? రాకేష్, మేము డిసైడ్ చేసేసాం. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. నువ్వు మా కంపెనీలోనే మాతో కలిసి వర్క్ చేస్తున్నావు అంతే. అండ్ ఇట్స్ ఫైనల్. ఇంకేం చేస్తాను? ఓకే, థ్యాంక్ యూ మై ఫ్రెండ్. ఈ అవకాశం కోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది. ఇప్పుడు ఈ రాకేష్ అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ పిప్పళ్ల బస్తగా రాగానే ఈ స్తంభాన్ని కట్టేసి చుట్టూ బెల్లం పెట్టి గండు చీమలతో కనిపించి చంపేయాలరా వాణ్ణి. ఆ ఓనర్ గారు నెత్తి మీద 4 గంటలు పీకేస్తానన్నయ్య. అన్నయ్య నన్నేం చేయమంటూ చెప్పనయా చెప్పనయా చెప్పనయా. వాడు తిండి పిచ్చోడు కదా, బాగా మరిగే సాంబార్లో 2 బల్లులు పట్టుకొచ్చి పడేసి. అలాగే అన్నయ్య. వాటిని బెండకాయ ముక్కలనుకొని కర్ర నవ్వులు తింటాడు. అలాగే హాస్పిటల్కి పోతాడు అని. ఎడది బాయిలర్ కూడా అంటారు కదా, లెగ్ పీసులు సపరేట్ చేస్తారు కదా, అలా కాళ్ళు చేతులు సపరేట్ చేసి బాగా మరిగే నూనెలో వేసేసి వాణ్ణి వేసి పంపేయాలండి. ఏంటి సార్, మీరు ఏదో ఆవేశంలో ఉన్నట్టున్నారు? ఆవేశం కాదు బాబాయ్, ఆక్రోశం, ఆవేదన, ఆగ్రహం అన్నయ్య. ఆగ్రహం. నన్నే మోసం చేయాలని చూస్తాడా? ఓనర్కి వాళ్ళ అశ్రుని వాడి బ్యాన్ వేసేస్తా.
ఈ శంకర్ దేన్నైనా భరిస్తాడు కానీ మోసాన్ని మాత్రం సహించడు, భరించడు. అబ్బా, ఈ టైంలో మీరు ఆవేశపడకూడదు సార్. కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అది అలా చెప్పండి అంకుల్. ఇందాకటి నుంచి కరుడుగట్టిన తీవ్రవాదుల ప్లాన్లు వేస్తున్నారు. ఓనర్ని పట్టుకుని కొడతారంట. కొట్టక సన్మానం చేయాలా? 420 గాడు వచ్చి రాగానే పట్టుకొని మేము అనుకున్న ప్లాన్స్ అన్ని వాడి మీద ఇంప్లిమెంట్ చేస్తాం. లైఫ్ లో అబద్ధం కాదు కదా, ఆ పేరు తలుచుకోవాలన్నా గజ 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 వణకాలి. అబ్బా చాలా ఆపండి. బడబడమని వాగడం కాదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. ఈ ఇల్లు ఓనర్ది. అతని దగ్గర అగ్రిమెంట్స్ అన్నీ ఉన్నాయి. లీగల్ గా కూడా అతన్ని ఏం చేయలేము. పైగా అతనేం ఇల్లు ఖాళీ చేయమని దౌర్జన్యం చేయలేదు కదా. తెలివిగా రిపేర్ చేయాలని చెప్తున్నారు. ఆయన కన్నింగ్ పని ఇదే అని మనకు తెలిసినా కూడా మనం ప్రూవ్ చేయలేం కదా. పైగా మీరు గొడవ చేశారనుకోండి, ఆ సాకుతో ఇల్లు ఖాళీ చేయిస్తాడు. అవునన్నయ్య, గౌరీ గారు చెప్పింది నిజమే. న్యూసెన్స్ కేసు మీద కూడా అలా చేయొచ్చు కదా. పాయింటేరా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు ఖాళీ చేయాల్సిందే అంటావా? అవసరం లేదు సార్. అతని ప్లాన్ అతనికే తిప్పికొట్టండి. అదెలా? అది నేను చెప్తానుండండి. అతను హౌస్ రిపేర్ చేయించేంత వరకు వేరే ఇల్లు చూసుకోమన్నాడా? సో మీరేం చేస్తారంటే, మేం వేరే చోట ఉంటాం కానీ సామాన్లన్నీ ఇక్కడే ఉంటాయి, రిపేర్ అయ్యాక వస్తామని మెలక పెట్టండి. అప్పుడు నో చెప్పలేడు కదా. అమ్మా, ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? నోటికి పని చెప్పడం మానేసి బుర్రకి పని చెప్తే వస్తాయి. అబ్బా, ఒక్కసారి ఇచ్చేసి పెద్ద జీనియస్ లా ఫీల్ అయిపోతారు ఓనర్ లాగా. చూసారు అంకుల్, నా గొప్పను అస్సలు ఒప్పుకోరు. ఏంటండి మీ గొప్ప? అసలు ప్రాబ్లం అంతా మీ వల్ల వచ్చింది. మధ్యలో నేనేం చేశాను? కింద హౌస్ లో మీరు ఉండడం వల్లే పై హౌస్ లో ఉన్న మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే రేపో మాపో మిమ్మల్ని చూసైనా పై హౌస్ ఫుల్ అయిపోద్దని వాడు ఆ ధైర్యంతోనే మమ్మల్ని ఖాళీ చేయమంటున్నాడు. చూసారా, తిప్పి తిప్పి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. అసలు మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను చూడండి, నాకు బుద్ధి లేదు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవడం ఎందుకులేండి. అక్క ప్లీజ్, ముందు మీ గొడవ ఆపండి. ఓనర్ వస్తున్నాడు. సార్, నన్ను ఇక్కడ చూస్తే డౌట్ పడతాడు. మీరు ఓనర్ని మాటలు పెట్టి ఇల్లు ఖాళీ చేయకుండా లాక్ చేయండి. నేను తర్వాత ఎంటర్ అవుతాను. జాగ్రత్తగా డీల్ చేయండి. ఏంటయ్యా శంకర్, అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారేంటి? ఏం లేదు ఓనర్ గారు, ఇల్లు ఖాళీ చేస్తున్నాం కదా, సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నాను. స్పెషల్ గా సాంబార్ చేస్తున్నాను, భోజనం చేస్తారేంటి? అవునా, నేను ఇప్పుడే మన ఏరియా రౌడీ కిషన్ యాదవ్ తో కలిసి కాఫీ తాగి, అలాగే మన ఏరియా ఎస్ఐ గారితో కలిసి కాసిన్ని కబుర్లు చెప్పి కాలక్షేపం చేసి వస్తున్నాను. అవునా అన్నయ్య? పొట్టోడు ఇండైరెక్ట్ గా మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు అన్నయ్య. ఈడికిస్తా చూడు ఇప్పుడు. ఓనర్ గారు, నిజంగా మీది చాలా పెద్ద సర్కిల్ అండి. రియల్లీ ఐ యామ్ మిస్సింగ్ యూ. శంకర్ గారు, శంకర్, నీ అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నాను, వదలవయ్యా బాబు. శంకర్, నేను పోయేటట్టుగా ఉన్నాను, వదలవయ్యా బాబు. శంకర్ గారు, వదలవయ్యా బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. అన్నయ్య, నాదొక ఐడియా. ఇల్లు రిపేర్ కదా చేపిస్తున్నారు, సో
మనం మాత్రం బయట ఉందాం, సామాన్ అంతా ఇంట్లో ఉంచేద్దాం. రిపేర్ అయిపోయాక ఎంచక్క మనం వచ్చేసి రీజాయిన్ అయిపోవచ్చు. సూపర్ ఐడియా రా. అయితే మనం ఇల్లు ఖాళీ చేయక్కర్లేదు. అంటే శంకర్, అది రిపేర్లు చేస్తున్నప్పుడు సామాన్ లోపల ఉంటే బాగోదు కదా. బ్రహ్మచార్య కొంపలో పెద్దగా సామాన్లు ఉండి చేస్తాయిలేండి, ఏం వరి కాకండి, మేము చూసుకుంటాం కదా. ఏం ఆలోచిస్తున్నారు ఓనర్ గారు? అలా కుదరదు, ఖాళీ చేయమంటే టెండెంట్ రైట్స్ కింద కేసు పెడతారని భయమా? గౌరీ గారు, మనతో కేసులు గీసులు ఇలాంటి పంచాయతీలే ఉండవండి. ఇంతకు ముందు ఓనర్ కూడా ఇలాగే బిహేవ్ చేస్తే సరదాగా స్విమ్మింగ్ కి తీసుకెళ్ళాను. అప్పుడు మునుగునోడు ఇప్పటికీ తేలేదు. ఓనర్ గారు, మీకు స్విమ్మింగ్ వచ్చా? అంటే మరి అది ఏంటండి, ఏదో ముఖ్యమైన డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. నాకు తెలియకుండా ఇటువైపు గుమ్మ ఎప్పుడు పట్టించారు? కామెడీ చేస్తున్నారు మీరు. డిస్కషన్ ఏంటని అడుగుతున్నాను కదా. ఏం లేదు బాబాయ్, మేము ఉంటున్న పోర్షన్ రిపేర్ చేయిస్తా అంటున్నాడు. 10 రోజులు ఖాళీ చేయమంటున్నాడు. సరే, మేము 10 రోజులు బయట ఉంటాం, సామాన్లు మాత్రం ఇంట్లో ఉంటాయంటే ఊహో అంటున్నాడు. ఎలా కుదురుతుంది శంకర్ అది? ఓనర్ గారు ఇట్రండి మాట్లాడతారు. ఆ గుమ్మం వైపు తీసుకెళ్ళు. ఇదిగో, ఇప్పుడు మీరు కాదు కూడదు అంటే వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత శంకర్ సార్ మిమ్మల్ని పచ్చడి పచ్చడి చేసేస్తారు. అవసరమా? మరి నా రివెంజ్ పెద్ద బల్లాల దేవుడు రివెంజ్. మరి ఎప్పటికి సరే అని చెప్పండి. 10 రోజుల తర్వాత సామాన్ తీసి పడేసి వేరే వాళ్ళకి ఇచ్చేయండి. ఈ లోపు వాళ్ళు వేరే చోట అడ్జస్ట్ అయిపోయి అలవాటు అయిపోయి వాళ్ళే ఖాళీ చేసేస్తారు. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. సరే అయితే పదండి. శంకర్, మీరు చెప్పినట్టుగానే ఫాలో అయిపోదాం. మీరు వెళ్ళండి, సామాన్ మాత్రం ఉంచండి. 10 రోజుల తర్వాత సెటిల్ చేసుకుందాం. మీరు మనసు మార్చుకుంటారని నాకు తెలుసు ఓనర్ గారు. ఓనర్ గారు, ఎందుకైనా మంచిది స్విమ్మింగ్ నేర్చుకోండి. యాదగిరి, నువ్వేం బ్యాక్ డోర్ గేమ్స్ ఏం ప్లాన్ చేయలేదు కదా? ఎక్కడో కొడుతుంది యాదగిరి. భలేవరే, మీ మీద ఒట్టు, నన్ను నమ్మండి. సరే అయితే 10 రోజుల తర్వాత వచ్చి అంతా చూస్తాను. అదే అంతా చూస్తాను అంటున్నాను. బాక్స్ బద్దలవుద్ది. అన్నయ్య, ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలనేదే ప్లాన్ చేయాలి. పదండ్రా, మన ఇంట్లో కూర్చొని డిస్కస్ చేద్దాం. రండి రండి రండి. అక్క, ఇది మనిలా వాళ్ళిల్లా? అబ్బా ఏదో లేవే, టెన్షన్ లో ఉన్నారు కదా, వదిలే. ముందు రండి. ఈ స్టోరీ ఎక్కడికో వెళ్తున్నట్టుంది శ్రావణి. నెక్స్ట్ ట్విస్ట్ ఏంటో చూద్దాం, పద. కంగ్రాచులేషన్స్ అక్కీ అండ్ అభయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్. రేపటి నుంచి మీరు కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ అయిపోయాయి. ఇక మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టడమే తరువాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్. రేపైనా నీ సర్ప్రైజ్ రివీల్ చేస్తావా? ఇంకా సర్ప్రైజ్ గానే ఉంచుతావా ఫ్రెండ్? కాస్త డిలే అయి ఉంటే సర్ప్రైజ్ ఆల్రెడీ రివీల్ అయిపోయి ఉండేది. బట్ టైంకి హైడ్ చేశాను. ఏంటది ఫ్రెండ్? రేపటి వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. మేము కూడా నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేసాం ఫ్రెండ్. ఇజ్ ఇట్? ఏంటది? సర్ప్రైజ్ ఎలా చెప్తాం? బట్ ఐ నో అది మీకు నచ్చదు. అయినా సరే మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే అది మీకు బెస్ట్ కాబట్టి. నాకు నచ్చదంటున్నారు, పైగా యాక్సెప్ట్ చేయాలంటున్నారు. ఏంటబ్బా? ఫ్రెండ్, నీకు మా మీద నమ్మకం ఉంది కదా? మేము రైట్ డెసిషన్ తీసుకుంటామని నమ్ముతారు కదా? యా, ఆఫ్ కోర్స్, 100%. ఆ నమ్మకం ఉంది కాబట్టే కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ మీ చేతుల్లో పెడుతున్నా.
ఉండటం తప్ప ఏమీ చేయలేవు. వాట్ అబౌట్ యూ రాకేష్? రేపటి నుంచి నీ ఫ్రెండ్ బిజీ అయిపోతాడు. నువ్వు కూడా రిటర్న్ ఆఫీస్కి వెళ్ళిపోవడమే బెటర్ ఏమో. ఐ థింక్ నీ లీవ్ కూడా అయిపోయినట్టుంది. ఎస్ అంకుల్, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళబోతున్నాను. బట్ ఈసారి కొత్త వర్క్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. అది కూడా సర్ప్రైజే. గుడ్. వీళ్ళకి మీరిచ్చే స్వీట్ సర్ప్రైజ్ చూసి వెళ్దామని ఆగే. ఫ్రెండ్, నీకు మేము ఇచ్చే సర్ప్రైజ్కి క్రెడిట్ మాత్రం రాకేష్దే, బికాజ్ ఐడియా తనదే. రాకేష్ ఐడియా అంటే కాస్త ఆలోచించాల్సిందే. ట్రస్ట్ మీ అంకుల్, మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. మీ ఎక్స్పెక్టేషన్కి మించే సర్ప్రైజ్ ఉంటుంది. ఓకే, లెట్ సీ. యూల్ సీ. చూడబోతే ఈ రాకేష్ ఏదో ప్లాన్ చేశాడనిపిస్తోంది. ఏం చేసుంటాడు? శంకర్ గారు, మీరు కాలు గల్ల పిల్లిలాగా అటు ఇటు తిరిగినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ కాదు. కాస్త తిరగడం ఆపండి, నా కళ్ళు తిరిగేలా ఉన్నాయి. మీకేమండి, మీరు ఎన్నైనా చెప్తారు. ఇల్లు కావాల్సింది మాకు, మీకు కాదు. మీకేమండి, హ్యాపీగా ఈ ఇంట్లో ఉంటారు. ఇల్లు ఎత్తుక్కోవాల్సింది మేము. అంతేకాదండోయ్, ఆ ఓనర్ గాడు ఈ 10 రోజులు ఈ ఇంటిని వేరే వాళ్ళకి ఇవ్వకుండా చూసుకోవాలి. మా తమ్ముళ్ళని కాలేజీకి పంపించాలి, మీతో కలిసి ఈవెంట్ చేయాలి. ఎన్ని టెన్షన్స్ మీకు అర్థమవుతుందా? చూడండి, అద్దెల కోసం వెతుకుతున్నాను, కానీ బ్యాచిలర్స్ అనేసరికి ఎవ్వరు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. హాస్టల్లో ఉండే అలవాట మాకు లేదు. పైగా ఈ ఇంటికి బాగా అలవాటు పడిపోయామండి. అవునన్నయ్య, వాస్తుపరంగా కూడా ఇల్లు మనకు బాగా కలిసి వచ్చింది. మా చదువులు కూడా చక్కగా కాన్సన్ట్రేటెడ్గా జరుగుతున్నాయి. ఈ ఇంటిని వదిలేసి వెళ్తే డిప్రెషన్లో చదవలేనేమో అని భయంగా ఉందన్నయ్య. చూసారా మా తమ్ముళ్ళని? ఆణిముచ్చాలండి. చదువు మీద ఎంత ప్రేమను పెంచుకున్నారో ఈ ఇంటి మీద కూడా అంతే ప్రేమను పెంచుకున్నారు. అన్నయ్య, పాపం గౌరీ గారు తన సిస్టర్స్ కూడా మనం ఉన్నామని సేఫ్ గా కేర్ గా ఫీల్ అవుతున్నారు. అవుననుకో, మనం వెళ్ళిపోతే దిగులెట్టేసుకుంటారేమో అన్నయ్య. అంత లేదు. అక్కడికి ఏదో మీ అన్నయ్య మీరే మా ముగ్గురికి లైఫ్ ఇస్తున్నట్టు ఫీల్ అవ్వకండి. ఏదో కలిసి ఫ్రెండ్లీగా ఉన్నాం. చిన్న మిస్సింగ్ ఫీల్ ఉంటుంది అంతేకాని మీరు వెళ్ళిపోతే మాకు జరగదని ఏం కాదు. అక్క, వాళ్ళ ఉద్దేశం కూడా మిస్ అవుతామని. నువ్వు ఆవేశపడకుండా వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకో. చూసారా, ఉండడానికి భూమికి 3 అడుగులున్నా మాటలు చూస్తే ఆకాశం అంతున్నాయి. ఆవిడని చూసి నేర్చుకోండి. సంధ్య, శ్రావణి గారు, మీరు కూడా ఏదో చెప్పండి. మా మీద కాస్తైనా కన్సర్న్ లేదా అండి మీకు? ఇదే మీరు ఇలాంటి ప్రాబ్లంలో ఉంటే మేము సైలెంట్గా ఉంటామని చెప్పండి. ఉండదనుకోండి, కానీ మీ ప్రాబ్లంకి మేమేం హెల్ప్ చేయగలం? బాబాయ్, మరి ఇంతకాలం నుంచి మీరే మాకు హెల్ప్ చేస్తూ కూర్చున్నారు. రే, మీరేం వరీ కాకండ్రా. నారు పోసినోళ్ళు నీళ్లు పోయారా ఏంటి? ఈ మహాపట్నంలో మనకి ఇల్లే దొరకకుండా పోతా. అవునన్నట్టు గౌరీ గారు, మీ బాబాయ్ గారి ఇల్లు ఖాళీగానే ఉన్నట్టుంది. సార్ వేరే ఇంటికి వెళ్తే సార్కి మేడంకి దూరం ఏర్పడుతుంది. లేదా అలా జరగకూడదు. వీళ్ళంతా కలిసి ఉండేలా చేయాలి. ఏం చేయాలి? నేను ఒక మాట చెప్తాను, వింటారా సార్? ఇప్పటి వరకు మీరు మా కోసం అంతా మంచి చేశారు. అదే, పైగా మీరు ఏం చేయాలనుకున్నా అది మా కోసమే. చూడండి, మీ అనుభవంలో ఎన్నో కష్టాలు నష్టాలు డక్కి ముక్కిలు తినేశారు. పైగా వయసులో పెద్దవారు. ఉండండి, ముందు అంకుల్ని మాట్లాడివ్వండి. అంకుల్, మీరు చెప్పండి. ఆ ఓనర్ బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. మీరు వేరే ఎక్కడైనా దూరంగా ఉన్నారనుకోండి, ఏ క్షణంలోనైనా మీ సామాన్లన్నీ కిందకి దించేసి వేరే వాళ్ళు ఎవరికైనా అద్దెకిచ్చినా ఇచ్చేస్తాడు. నువ్వు చెప్పింది నిజమే బాబాయ్. ఆ పిప్పళ్ళ బస్తాగడ అంత పని చేసినా చేస్తాడు. నెల తక్కువేదబా. అసలు ఇందాక మీరు నన్ను ఆపారంగా, లేకపోతే వాడిని నేను ఫుట్బాల్. శంకర్ గారు, నేనేమంటున్నానంటే, మీరు దూరంగా కాకుండా ఇక్కడే ఎక్కడో దగ్గరగా ఉంటే
ఓనర్ మీకు భయపడి ఇంటి జోలికి రాడు. 10 రోజుల తర్వాత ఎలాగూ మీ ఇంట్లోకి మీరు చేరొచ్చు. ఇక్కడే దగ్గరలో అంటే మా ఇంట్లో ఉండమంటారా ఏంటి?